శ్రీమతి నమః 2016లో కులభూషణ్ జాదవ్ గారిని అక్రమంగా పట్టుకుని ఎన్నో చిత్రహింసలకి గురి చేసి పాక్ సైన్యానికి అప్పజెప్పాడు ఒక వ్యక్తి. నేను తరచుగా అంటుంటాను కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ బూమరాంగు వస్తుంది, మనం చేసిన దానికి సమాధానం చెప్తుంది. 1000 గోవుల్లో తన తల్లిని వెతుక్కుంటూ దూడ ఎలా అయితే వెళ్తుందో కర్మ కూడా అలాగే వెతుక్కుంటూ వెళ్తుందని చెప్పి నేను కూడా ఇదివరకు పోస్టులు పెట్టేదాన్ని కదా. అప్పుడు చాలా మంది నన్ను వ్యతిరేకించేవారు. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన వింటే కర్మ వెతుక్కుంటూ వెళ్తుంది అనడానికి ఇంకొక సంఘటన, ఇంకొక తార్కణం మనకి కనిపిస్తుంది. ఈ కర్మ పోస్టులు పెట్టినందుకు నా మీద చాలా మంది బురద జల్లారు అనుకోండి, అది వేరే విషయం. ఎవరు బురద జల్లినా కర్మ బూమరాంగ్ లాగి పెట్టి కొడుతుంది తెలుసా. ఈ ముఫ్తీ షామీర్ కులభూషణ్ జాదవ్ గారిని అక్రమంగా తీసుకువెళ్ళిపోయాడు కదా, పాకిస్తాన్కి అప్పచెప్పాడు కదా. అప్పటి నుంచి చెరలోనే ఉన్నారు పాపం, ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 2019లో కులభూషణ్ జాదవ్ గారికి ఉరిశిక్ష వేస్తే భారత ప్రభుత్వం కల్పించుకుని ఎట్టకేలకు ఆ ఉరిశిక్షని ఆపించే ప్రయత్నం చేసింది. అది భారత ప్రభుత్వం వల్ల జరిగిందో లేదు అంటే ఉరిశిక్ష వేసేస్తే మన వాళ్ళు తొందరగా ప్రాణాలు పోతాయి, అలా కాకుండా వాళ్ళని చిత్రహింసలకు ఇంకా గురి చేయాలని అనుకున్నారో కానీ వాళ్ళు ఉరిశిక్షని అక్కడ ఆపేశారు. ఈ కులభూషణ్ జాదవ్ గారిని చూడడానికి తల్లి భార్య వెళ్తే బొట్టు గాజులు అవన్నీ తీసేశారు. ఒక పుణ్య స్త్రీకి ఉండవలసినవన్నీ తీసేసి ఆ కొడుకును చూడడానికి, ఆ భర్తను చూడడానికి లోపలికి ఆ 2 స్త్రీలని పంపించారు. అప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, ఎంత వేదన చెందుంటారు. కులభూషణ్ జాదవ్ గారిని అక్రమంగా హింసిస్తున్నందుకు వాళ్ళు ఎన్ని కన్నీళ్లు పెట్టుంటారో కదా. ఆ కన్నీళ్ళన్నీ సునామీ అయి ముంచాయో. ఈ కులభూషణ్ జాదవ్ గారిని విడుదల చేయటానికి ఎంతో మంది ఎన్నో మాటలు అనుకుంటూ ఉంటారు కదా, పాజిటివ్ గా అనుకుంటారు కదా, కులభూషణ్ జాదవ్ గారు వచ్చేయాలని. అవన్నీ పనిచేసాయో తెలియదు కానీ అన్నోన్ గన్మెన్స్ పేరిట ఒక సంవత్సరంగా పాకిస్తాన్ లో ఎన్నో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. అసలు ఈ అన్నోన్ గన్మెన్స్ ఎవరో ఈ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా పట్టుకోలేకపోతుంది. అసలు ఎవరు చేస్తున్నారో కూడా పాక్ ప్రభుత్వానికి కూడా తెలియట్లేదు. తను పాలు పోసి పెంచింది ఒక విష సర్పాన్ని, ఆ విష సర్పమే ఇప్పుడు కాటేస్తుంటే ఏం చెప్పాలో తెలియక నోరు మూసుకుని కూర్చుంది. ఈ ముఫ్తీ షామీర్ తను కంచుకోట అనుకున్నాడు. బలూచిస్తాన్ లో తన దగ్గరికి ఎవరూ రాలేరు అనే చోట ఉన్న ఈ ముఫ్తీ షామీర్ని అక్కడికి వెళ్ళి తను ఏదైతే స్థాన బలిమి అని అనుకున్నాడో అక్కడికి వెళ్ళి ఈ అన్నోన్ గన్మెన్స్, అదే దాని పేరే కర్మ అంటారు, వెళ్ళి పైకి పంపించేశారు. ఇప్పుడు ఈ కులభూషణ్ జాదవ్ గారి కేసులో ఎవరైతే లింకప్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బహుశా భయపడుతూనే ఉండుంటారు. ఎందుకంటే అక్కడ మరి కులభూషణ్ జాదవ్ గారిని చిత్రహింసలు పెట్టిన ఆ వ్యక్తినే పైకి పంపించేశారు కదా, మిగిలిన వాళ్ళని ఊరుకుంటారా అని భయం మొదలవుతుంది కదా, వెన్నులో వణుకు పుడుతుంది కదా. ఈ ముఫ్తీ షామీర్ ఒకవైపు ఇస్లామిక్ ప్రసంగాలు చేసుకుంటూనే అక్రమ ఆయుధాలు రవాణా చేస్తూ మాదక ద్రవ్యాలను కూడా రవాణా చేస్తూ ఉండేవాడట. అలానే భారతదేశం అంటే అతనికి పడదు, విషాన్ని కక్కుతూ ఉండేవాడు, ద్వేషాన్ని చిమ్ముతూ ఉండేవాడు. భారతదేశంలోకి పరాయి మతస్థులని అక్రమంగా దొంగదారిలోకి తీసుకొస్తూ ఉండేవాడు అనమాట. ఎన్నో ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ ఇంకొకళ్ళని బాధ పెడితే ఆ రోజు మనం బాగున్నాము అని అనుకోవచ్చు, కానీ కర్మ వదిలిపెడుతుందా చూడండి. ఎంత కంచుకోటలో దాక్కోవాలని అనుకున్నాడు, కర్మ వెళ్ళలేదా. మనం కూడా ఈ కులభూషణ్ జాదవ్ గారి వీడియో చేసుకున్నప్పుడు ఎంతో మంది బాధపడుతూ కన్నీళ్లతో కింద కామెంట్లు పెట్టారు. కామెంట్లు పెట్టిన ప్రతి వ్యక్తి బాధపడే ఉంటారు కదా, అలాగే ఈ కులభూషణ్ జాదవ్ గారి కుటుంబ సభ్యులు కూడా అంతే బాధపడి ఉంటారు కదా. ప్రకృతిలోకి వదిలేసింది ఏది ఊరుకోదు, అది బాధ అయినా, అది మంచి అయినా, కష్టమైనా, సుఖమైనా. మనం వదిలేసిన ప్రతి మాట ఆ గన్మెన్స్ విన్నారేమో, ఆ అన్నోన్ గన్మెన్స్ కి తెలిసిందేమో, ఆ ప్రకృతి వాళ్ళకి ఆ సందేశాన్ని అందించిందేమో. ఇలా ఎవరినైతే బాధ పెడుతున్నారో వాళ్ళందరి మీద ఇలాంటి చర్యలే తీసుకుంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది కదా. ఎంతమంది పాక్ చెరలో ఉండి ఎంతమంది నరకాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా తొందరగా బయటికి వచ్చేయాలని, ఈ కులభూషణ్ జాదవ్ గారు కూడా బయటికి వచ్చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారిని కూడా మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే మనందరం కలిసి కోరుకున్నాము అని అనుకోండి, ఆయన ఋషి, మహర్షి. నిజంగా చెప్పాలి అంటే ఒక శివాజీ మహారాజా అని చెప్పచ్చు నరేంద్ర మోడీ గారిని.
ఆయన దగ్గరికి పాజిటివ్ సందేశాలన్నీ మనం డైరెక్ట్ గా రాతపూర్వకంగా పంపించక్కర్లేదు. కానీ ప్రకృతి తన సందేశాన్ని పంపించి ఆయన మనసులో గట్టి సంకల్పం జరిగి కులభూషణ్ జాదవ్ గారిని తీసుకొచ్చేస్తారేమో, ఎవరికి తెలుసు. మనం పంపించే ప్రతి సందేశము రాసి పంపించకపోయినా ప్రకృతిలోకి వదిలేస్తే ఈ అన్నోన్ గన్మెన్స్ కి చేరితే వాళ్ళు విని తీసుకొచ్చేస్తారేమో, ఎవరికి తెలుసు. మనం మంచి కోరుకుందాం. మనం ఎంత మంచిని కోరుకుంటే మనకు అంతే మంచి జరుగుతుంది. అనవసరంగా ఇంకొకళ్ళని తిట్టుకుంటూ బాధ పెడుతూ ఏదైనా అన్నాము అంటే అన్న ప్రతి మాట వచ్చి గూబ పగలగొట్టేస్తే ఆ రోజు మనం ఇంకొకళ్ళని ఏదైతే బాధ పెట్టామో దానికి సమాధానం చెప్పే తీరాలి. ఈరోజు ముఫ్తీ షామీర్ విషయంలో తెలిసింది కదా. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? చేసి ఉండరు కదా. అంటే కర్మ వస్తుంది. నేను ఎప్పుడైనా ఈ మాట అంటుంటే ఎవరు నమ్మేవారు కాదు కదా. కర్మ బూమరాంగ్ వచ్చే తీరుతుంది. కాస్త ఆగండి. సహనంగా మనం ఉంటే మనల్ని బాధ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కర్మ సమాధానం చెప్పి తీరుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.